హాయ్ ఫ్రెండ్స్, తోటకూర ఫ్రై చేస్తున్నాను చూడండి. తోటకూర చిన్న కప్పు, శనగపిండి, రాగిపిండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం పచ్చిమిరకాయలు, కొద్దిగా ఉప్పు, ఆయిల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు, కొంచెం ఎక్కువ వేద్దాం పసుపు. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకు బాగుంటుంది ఇది తోటకూర ఫ్రై. కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా ఫ్లేవర్ కోసం అంతే. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అల్లం పేస్ట్, ఇది కొంచెం తోటకూరకు పట్టేలా ఫస్ట్ మొత్తం ఇలాగ కొంచెం సరిపడినంత 2 స్పూన్లు. నేను కొంచెం తగ్గిస్తున్నాను కూడా, ఇంకా అంత అక్కర్లేదు. ఈ రాగిపిండి 1 స్పూన్, ఇది 2-3 రోజులు అయినా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఆకుకూర ఎక్కువైనట్టుంది కాబట్టి ఇది కూడా వేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, పకోడీ వేసుకున్నట్టు వేసుకోవడమే. తోటకూర ఎట్లాగో పిల్లలు కూరలాగా ఉంటే తినరు, ఇలా అయితే తినేస్తారు, నంచుకుని తినేస్తారు పప్పుచారులు, రసంలో, పప్పులో. కరెక్ట్గా 5 నిమిషాలు ఫ్రెండ్స్, అయిపోద్ది. చూడండి, మళ్ళీ ఆగిపోయి మళ్ళీ వచ్చి చాలా బాగుంటుంది రా ఇది. అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. తోటకూర లాగా కాకుండా ఫ్రై కదా, బాగుంటుంది. ఉట్టి తోటకూర అయితే తినలేదు, కానీ కొంచెం వేగడానికి ఒక 5 నిమిషాలు టైం అంతే. ఏముంది, అలా పిండి కలుపుకుని వేసేసుకోవడమే. ఇలా ఉంటే పెట్టుకునేలా ఉంటే బాగుంది. చూసారుగా ఫ్రెండ్స్, అయిపోవచ్చింది తోటకూర ఫ్రై. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి, చూసి పెట్టండి. ఫ్రై ఇష్టపడే వాళ్ళకి, పిల్లలకి బాగా నచ్చుద్ది. ఇది కలిపేసేసి మామూలుగా అన్నంలో కలుపుకుని కూడా తినొచ్చు, నంచుకుని కూడా తినొచ్చు, పప్పులో తినొచ్చు, సాంబార్లో తినొచ్చు, రసంలో తినొచ్చు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదిగోండి, తక్కువమంటుంది చూసారా, అదనమాట. బాగుంటుంది, ఈజీగా తినేలాగా పిల్లలు.
రేపు క్యాబేజీ ఫ్రై చేస్తాను, ఎందుకంటే కర్రీ పాయింట్లో చేసేలాగా చూపిస్తాను. ఇది తోటకూర ఫ్రై. శనగపిండి, రాగి పిండి వేసానులే ఫ్రెండ్స్. నేను బియ్య పిండి అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఒక్క స్పూను, ఎక్కువ ఏం అక్కర్లేదు, ఒక్క స్పూన్ వేసుకోవచ్చు. కెమెరా ఇట్లా ఫోన్ పట్టుకుని తీయాల్సి వస్తుంది, పెట్టుకునే విధానంగా లేదు. స్టాండ్ తీసుకున్నాం కానీ అది చిన్నదైపోయింది, సరిపోవట్లా. చిన్న సైజు తీసుకుంటాకైతే తీసుకున్నాం కానీ సరిపోవట్లేదు. చూడండి, కొంచెం పచ్చిమిరకాయలు కూడా పెద్దాళ్ళకైతే ఈ నంచుకుని తినేయచ్చు ఫ్రెండ్స్. పిల్లలు అయితే తినలేరు కదా, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రై. 5 నిమిషాలు అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? ఓకే.